This is life, man. This is life. Good morning. ఇవాళ ఆఫీస్ లేదు, సో వీఆర్ చిల్ టుడే. జలోరి పాస్కి వెళ్దాం రెడీ అయ్యాం, బట్ ఈ దగ్గర ఒక బైక్ ఉంది కానీ ఇద్దరు ఉన్నారు. మనం ఇప్పుడు వెళ్ళి బైక్ చూడాలి. బస్లో కూడా వెళ్ళచ్చు, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనం బస్లో వెళ్తే కనుక. సో ద గుడ్ థింగ్ వీ కెన్ డూ ఇస్ రెంట్ ఏ బైక్ ఆర్ స్కూటీ. ఈ బండి తీసుకున్నాం. సో ఇక్కడ అందరు దాని గురించి బాగా చెప్తున్నారు, సూపర్ డోపర్ అని. నేను అక్కడ మాట్లాడేది జలోరి పాస్ ట్రెక్ గురించి, ఆల్సో నోన్ యాజ్ సెరోల్సర్ లేక్ ట్రెక్. సో ఐఎమ్ గోయింగ్ విత్ పీపుల్స్ రివ్యూ హియర్. వర్షం పడకపోతే ఇట్ విల్ బీ స్మూత్ అండ్ లిటిల్ బిట్ అడ్వెంచరస్. ఒక వర్షం పడితే మాత్రం ఎక్స్ట్రీమ్ అడ్వెంచరస్ అయిపోద్ది, ఎందుకంటే చాలా నేరో అండ్ చాలా స్టీపీ రోడ్స్. గోప్రో సెట్టింగ్ జరుగుతుంది, అదే ఇప్పుడు కొన్నాం కదా మౌంట్స్. సో దట్ టెస్టింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏ యాంగిల్ పెడితే ఎట్లాంటి వ్యూ వస్తాయని వాటి టెస్ట్ చేస్తాను నమిత్ గారు. టెస్టింగ్ సక్సెస్ఫుల్. चलो वी आर स्टार्टिंग टू जलोरी पास. कितना फीट ऊपर है? होगा 16,000 फीट. 16 नॉट कंफर्म. 12,000 भी हो सकता है. अच्छा अबाउट 12,000 फीट. एक कंफर्म करते हैं ना, रुको. టైం 11:20 అయింది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అప్ సైడ్. 10 కిలోమీటర్స్ తక్కువ డిస్టెన్సే, బట్ చాలా టైం పడుతుంది. యూ విల్ సీ ద రూట్. कितना फीट है रे? 10,236 फीट है वो. ఇక్కడ మేము వ్యూ కోసం కదా ఆగింది. నమిత్ గడ్ పొట్టలో గుడగుడ అంటుంది. సో ముందుకెళ్ళాలా ఎన్నికెళ్ళాలా అని ఆలోచిస్తాం అనమాట అక్కడ ఆగి. యా लोगों से दूर जाना है बस भाई. कहाँ जा इसे भी वीलॉग पर डालेंगे. मैं टट्टी आ रही है. మేము జలోరి రీచ్ అయ్యేపాటికి నమిత్ గారి సిచ్యువేషన్ అలర్ట్ నుండి ఎమర్జెన్సీకి షిఫ్ట్ అయింది. సో బాటిల్ పట్టుకుని నమిత్ గారు రెడీగా ఉన్నాడు అనమాట, ప్లేస్ ఎక్కడ దొరుకుద్దా అని. कहाँ जा रहा बॉटल लेके? ढूंढना पड़ेगा जगह. अरे उधर कैंप है तो कुछ तो होगा. ఏదో క్యాంప్ సైట్ బోర్డు కనపడింది. సో బాటిల్ పట్టుకుని అట్లా లగెత్తాడు. జలోరి పాస్కి వచ్చాం. జలోరి దొరికింది ఇక్కడ. మనం మాట్లాడుకున్న ప్లేస్కి వచ్చేసాం. भाई नाम भूल गया यार, तो नाम क्या है? जलोरी पास. जलोरी पास వచ్చేసాం. ఫైనల్లీ రీచ్ అయిపోయాం జలోరి పాస్కి. యాక్చువల్గా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి పైకి ట్రెక్కింగ్కి. నమిత్ గారు చెంబుకి వెళ్ళాడు. సో వాడి కోసం వెయిటింగ్ యాక్చువల్, లేకపోతే ఈ పాటికి స్టార్ట్ అయిపోయాం. అబ్బే నమిత్ కహా బే? ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్ళాలి ముందుకి, కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. ఇది మనం ఉండే ప్లేస్ దగ్గర నుండి 10 కిలోమీటర్స్. నేను ఇంకా చాలా అడ్వెంచరస్గా చాలా స్కేరీగా ఉంటుంది అనుకున్న రోడ్డు, బట్ అంత స్కేరీగా ఏం లేదు. ఇది చూసారు కదా రోడ్డు, ప్రాపర్ రోడ్డే ఉంది. బట్ ఓన్లీ ఇబ్బంది ఏంటంటే పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు సైడ్ ఇవ్వాలి. సో అది స్టిల్ ఇంకా వెయిట్ చేస్తున్నాం నమిత్ గడ్ కోసం. లిటరల్లీ మనం కొండపైన ఉన్నాం, అవన్నీ క్లౌడ్స్. నమిత్ గడ్ ఇంకా చెంబుకెళ్ళి రాలేదు. స్టిల్ వీఆర్ వెయిటింగ్. साफ सुथरी है. అన్నగారు వచ్చారు, అన్నగారు చెంబు నుండి వచ్చారు. मैं 1.5 किलोमीटर भागा हूँ टट्टी करने का. ऐसी चढ़ाई पे कच्ची रोड. चल भाई चल. 1.5 किलोमीटर लेट అంటాడు చెంబుకి. చలో విల్ స్టార్ట్ ఫర్ రియల్ ట్రెక్ నౌ. ఏ జాస్తి మనం క్లౌడ్స్ లో ఉన్నాం. కెన్ యూ హియర్ దాట్? అండ్ హియర్ ఇస్ శృతి. చాలా కష్టపడుతుంది. ఓ భాయ్ ये क्या है? और वो मेरे को देख रहा है तब से. క్రాస్ చేయాలా వద్దా? దాటాలా వద్దా? స్లోగా వస్తున్నాడు, మనం దాక్కుందాం వెళ్ళి. Don't make noise, na, let it go.
ఎద్దు మా టైం వేస్ట్ చేసింది ప్రీషియస్ 5 minutes. और पाजी సబ్ ఠీక్ హై అందరు బాగున్నారా? बता ఓ సో ఇది హిమాలయన్ నేచర్ క్యాంప్. ఇక్కడే నమిత్ గారు చెంబుకి వెళ్ళింది. ఒకవేళ మీరు ఇక్కడ క్యాంపింగ్ రావాలనుకుంటే మాత్రం యూ కెన్ కమ్ హియర్. Peace, man, peace. How is the joy? Hi, sir. How is the feeling? Pleasant, sir. This is life, man. This is life. Lost in clouds. నడిచే కొద్దీ వే చిన్నగా అయిపోతుంది నేరుగా. నైస్, ఇట్ రియల్ నైస్. ఇక్కడ 2 రూట్లు వచ్చినాయి, కిందకి వెళ్ళేది ఇటు పైకి వెళ్ళేది. ఎవరికి తెలియదు ఎటు వెళ్ళాలో కరెక్ట్ రూట్. సో అరే బోండా పునుగులు క్యా అవుతా బే. ఎక్కువ జనాలు ఎటు వెళ్తున్నారో అటు వెళ్తున్నాం అనమాట. మీ ప్రస్తుతానికి ప్రతిరోజు ఎవరో ఒకరు పరిచయం అవుతూనే ఉన్నారు త్రూ అవుట్ మై జర్నీ. టీచర్ జగో అనన్య, షీజ్ అనన్య, अनामिका ఓ సారీ అనామిక. क्या बोल रहे पीछे देखो कौन and she is Dhriti about turn. Okay. and वो मयांक bro इधर पीछे. ప్రతిసారి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవటం, వాళ్ళ గురించి తెలుసుకోవటం, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ మ్యాన్, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ యూ కెన్ లెర్న్. డెఫినెట్లీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లాంటి ట్రైల్స్, ఇట్లాంటి ట్రెక్స్. లేకపోతే యూ విల్ మిస్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ లైఫ్ మ్యాన్. యూ విల్ మిస్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. వీడు నోరు తెరిస్తే తెలుగులో మిర్చి, బోండా, పునుగులు ఈ తప్ప ఇంకేం రాట్లా. మనం ఒక 45 minutes డిస్టెన్స్ కవర్ చేసాం. బట్ ఇంకా 45 minutes డిస్టెన్స్ ఉందంట మనకి. ఇంకొక గంట సేపు డిస్టెన్స్ ఉన్నా ఐఎమ్ రెడీ. ఐ హోప్ యు ఆర్ లవింగ్ దిస్ జర్నీ. నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నా మీలాగే. పొద్దున మనం బయలుదేరేటప్పుడు 2 పరాటాలు తిన్నాం కదా, ఆ 2 పరాటాలు ఇంకేం తినలేదు. సో ప్రస్తుతానికి లంచ్ ఇదే. ఇందాక మన బైక్ వెనకాల కూర్చో వచ్చింది తినే పేరు శిల్ప. షీ ఫ్రమ్ రాజస్థాన్. శిల్ప ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ చెప్పింది, అది ఇప్పుడు దాకా నాకు కూడా తెలీదు. నాకు కొంచెం అరవటం ఇష్టం అనమాట, గట్టిగా. సో అరుస్తుంటే తను వచ్చి చెప్పింది మౌంటైన్ రీజన్స్లో అట్లా అరవకూడదు. దేర్ ఆర్ ఛాన్సెస్ మనం అరిచినప్పుడు మన సౌండ్ ఫ్రీక్వెన్సీస్కి దేర్ మైట్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. స్నో ఉంటే స్నో స్లైడ్ అవ్వచ్చు. సో అండ్ ఇంకో జనరల్ ఫ్యాక్ట్ ఏంటంటే యానిమల్స్కి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సో సారీ ఫర్ దట్. సో ఇప్పటి నుంచి మనం అరవద్దు, ఓకే? సీరియస్లీ మ్యాన్, రియలీ సారీ. అది నేను తెలియక చేసా, తెలిసి చేయాలి డెఫినెట్లీ. ఆర్ వి కూల్ నౌ? చలో, విల్ గెట్ బ్యాక్ టు వాక్, ఓకే? ఇక్కడ నుంచి 200 meters అంట. సో ఇట్ విల్ టేక్ హార్డ్లీ 10 minutes or 15 minutes. సో విల్ హ్యావ్ కాఫీ నౌ. कॉफी पिएगा? కాఫీ 2 कॉफी 3 चाय कर दीजिए. मैं कहती चल मैं आ जाऊंगी. सिंगल फीट पे होके फ्लाइट नीचे गिरी. We were destined to meet again. I was asking like
ఆ రైన్ కోట్ వేసుకున్న అమ్మాయి పేరు ప్రియాంక, ఇంకో అమ్మాయి పేరు వచ్చేసి యామిని. వీళ్ళు మనకి సెకండ్ డే పరిచయం మా డోస్ లో. థర్డ్ డే దే లెఫ్ట్ టు అనదర్ ప్రాపర్టీ. కోఇన్సిడెంట్లీ దే మెట్ ఇన్ దిస్ ట్రెక్. And that's what I wrote down in his Insta this thing also. Ki the moment couldn't have been captured in a better manner. Thanks. वो compliment is enough. I can click more photos. Yes, absolutely. నేను ఒక క్యాండిడ్ ఫోటోగ్రాఫ్ తీసే వాళ్ళది. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. चलो carry on. Keep bumping into each other for the rest of our lives. Definitely. It's really nice again meeting you. Yeah. Same here. We'll meet again. Glad with the coincidence. Bye. Bye-bye. सबकी है వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. చలో బాయ్ బాయ్ కెమెరా. వీళ్ళందరూ రైన్ కోట్ తెచ్చుకున్నారు. రైన్ కోట్ తెచ్చుకోవాలా, గొడుగులు తెచ్చుకో, ఏం తెచ్చుకోవాలా. ఆంటీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ పెద్ద పెద్ద గొడుగులు తీసుకున్నాం. క్రేజీ మ్యాన్, క్రేజీ. చలో చలో సబ్ చలో. मैं भी आपके साथ इसमें होंगी థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. చలో आजा आजा आजा. हाँ हो गया. ఫైనలీ వచ్చేసాం మన పాయింట్కి. ఓహో బ్యూటిఫుల్ మ్యాన్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఆ కనపడే లేక్నే సరోల్సర్ లేక్ అంటారు. సో సరోల్సర్ లేక్ ట్రెక్ అంటారు, జలోరి పాస్ ట్రెక్ అంటారు. సో డిఫరెంట్ పిలుస్తారు. ఇది వింటర్ టైమ్స్ లో ఫ్రోజన్ అయిపోద్దంట. అండ్ ఇక్కడ 6 to 8 feet స్నోతో కవర్ అయిపోయి ఉంటుంది మొత్తం ఏరియా మొత్తం. ఈ లేక్ పక్కన టెంపుల్ కూడా ఉంది. పీపుల్ డు విజిట్ హియర్ రెగ్యులర్లీ. ఫైనలీ వర్షం ఆగింది, టాప్కి చేరుకున్నాం. అసలు ఇక్కడ క్యాంపింగ్ జరుగుతున్న సంగతి ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియదు. అనామిక ఏముందంటే ఒకసారి వెళ్ళి ఆ లొకేషన్ చూసి వస్తాం, క్యాంపింగ్ ఏరియా ఎట్లా ఉంటుందా అని మమ్మల్ని అందరిని తీసుకెళ్ళింది అనమాట. ఓహో ఇక్కడే జరిగేది క్యాంపెయిన్. క్యాంపింగ్ సెట్ చూసాక బాగా టెంప్టింగ్ అనిపించింది క్యాంప్ చేయాలని. బట్ నమిద్ గఢ్ బట్టలు పైనుంచి కింద మొత్తం తడిసిపోయినాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ అట్ దట్ ప్లేస్. बाकी सब तो ठीक है. नहीं नहीं पर एक प्रॉब्लम और है. और क्या? सब कुछ गीला है. बोल लंगोट ले तो रहा है पर लंगोट यार वो आग जलाएंगे ना उसके बाजू में बैठना सब सूख जाएगा. బట్ అనామిక మాత్రం ఆగకుండా కంటిన్యూస్ గా ట్రై చేస్తుంది కన్విన్స్ చేయడానికి నమిద్ గారిని. इधर ऐसे ही तो कपड़े सुखाते हैं बुखारी जला के. లాస్ట్ గా చెప్పి ఎట్లా ఒకట్లా కన్విన్స్ చేసింది నమిద్ గారిని క్యాంపింగ్ కి. అండ్ ఇప్పుడే మేము డిసైడ్ అయ్యాం, వీఆర్ కన్విన్స్ టు డూ క్యాంపింగ్ యాక్చువల్లీ. ఇక్కడ క్యాంపింగ్ చేద్దామని. ఆహా ఏ ఉంటుంది సీన్. కాకపోతే నమిద్ గారు జుగాడు వేసుకున్నాడు లాస్ట్ కి. వీళ్ళ దగ్గర లుంగి తీసుకొని వేసుకుంటా అన్నాడు బట్లారేదాకా. సో ఇది మన క్యాంపింగ్ ఏరియా. ఈ చుట్టుపక్కల ఎక్కడ అడిగినా మనకి క్యాంపేజ్ ఇస్తారంట. అడిగితే ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళ నైట్. ఆ పైన కూడా టెంట్ వేసుకోవచ్చు కావలిస్తే. క్రేజీ మ్యాన్ క్రేజీ. గానా కहाँ बज रहा ब्रो? कर सकते हैं क्या शूट? నేను వాళ్ళని యాక్చువల్గా ఓన్లీ వీడియో రికార్డింగ్ కోసం పర్మిషన్ అడిగా. వాళ్ళు లేకంగా నన్ను వచ్చి డ్యాన్స్ కూడా వేసుకో కావలిస్తే అని చెప్పి ఇన్వైట్ చేశారనమాట. సో మనం ఎక్కడ అవుతాం. ఈ లొకేషన్ డిసైడ్ చేస్తారు ఎక్కడ టెంట్ వేయాలనేది. దానిపైన ఒకటే టెంట్ పట్టుద్దంట. సో మాకు 2 టెంట్లు కావాలి, ఒకటి 3 seater ఒకటి 2 seater. సో అది మ్యాటర్. आजा आजा डीजे चल रहा है. नेक्स्ट का मिलने वाले हो. मिलते
मिलते हैं कहीं ना कहीं कभी। బాయ్ నైస్ మీటింగ్ యూ. అనామిక తన 100% కన్విన్సింగ్ స్కిల్ యూజ్ చేసింది శిల్ప మీద ధృతి మీద, బట్ అది వర్క్ అవ్వాలా. అండ్ ఫోటోస్ भेज देना प्लीज. బాయ్ నైస్ మీటింగ్. बाय 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 बाय. रोना मत रे तू. बाय 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 शिल्पा. చలి స్టార్ట్ అయింది ఫుల్గా. వేడి జనరేట్ అవడం కోసం ఇక్కడ ఫైర్ పెడతారు రూమ్ లో. సో దీన్ని బుకారి అంటారు. पता नहीं कौन सी अलग स्टाइल से 5 मिनट लगा के लाया मुझे. సో దాన్ని బుకారి అంటారు. సో లోపలికి వెళ్ళి చిల్ అవుతాం అనమాట. నమిత్ గడ్ వాడు బట్టలు ఆరబెట్టుకుంటున్నాడు పొయ్యి ముందు కూర్చొని. కూర్చొని నమిత్ గడికి లుంగి ఎందుకు సెట్ అవ్వలేదు. నైట్ మొత్తం వాడు అంతే ఆరబెట్టుకున్నాడు బట్టలు. వాడికి తెలియాలి వాడు ఎట్ట పడుకున్నాడు. వామ్మో చాలా కష్టం. మయాంక్ భయ్య స్పాటిఫై ప్లేలిస్ట్ సూపర్. తన సింగింగ్ కూడా సూపర్. మయాంక్ తో పాటు శృతి కూడా సూపర్ పాడుద్ది. సో ఇద్దరు కలిసి పాటలు పాడుతూనే ఉన్నారు ఫుల్ గా. अब क्या करूँ यार, गीला ऐसा खाना तो पड़ेगा. मैं कुछ कर नहीं सकता. इतना प्यारा गाना, इतना प्यारा भाई इसमें बीच में इसको सुखाना सब. चला दियो. Ejasti. कैसे रहेगा ना. Ejasti. थैंक यू. Is it nice? ప్రాపర్ దేశీ ఖానా బ్రో. రాజ్మా చావల్ అండ్ అంతే, ఇంకేం లేదు. కడి అంటే కడి में क्या बोलते, इंग्लिश में क्या बोलते कड़ी को? It's a non-word. Kidney rice and Korean. ये मास्टर शेफ ऑस्ट्रेलिया थोड़ी चल रहा है. मैं बोलूं ना बोल इंग्लिश में बोल भाई. कड़ी. क्या बोला है? वाह वाह. क्या ingredients बताए भाई साहब? कड़ी. श्रुति को बोल बहुत है ये सारे. So we are having some kidney beans in gravy with rice. అంత ఇంగ్లీష్ నాకు రాదు. సో సింపుల్ గా రాజ్మా చావల్ కడి అంతే ఇంకా. ఓకే, సో దిస్ ఈస్ అవర్ డిన్నర్. ఇన్ వన్ వర్డ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఓ ఇట్స్ రియల్లీ ఆసమ్. ఏంటి కొంచెం వీడియో పెద్దగైందా? ఐ నో. బాగా ఎక్కడన్నా సాగదీసాడు అనిపిస్తే కనుక డెఫినెట్లీ లెట్ మీ నో. ఓకే చలో, ఇది వాళ్ళ వ్లాగ్. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ బాయ్. कोई नहीं जीता साला.